కార్మేని సెల్వం కొత్త తమిళ సినిమా, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మొన్న ఏప్రిల్ 3 శుక్రవారం థియేటర్స్ రిలీజ్ అయింది. తమిళ్ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సముద్రకని హీరో. కార్మేని సెల్వం అని తమిళ్ టైటిల్, తెలుగులో టైటిల్ అదే పెట్టారు, తెలుగు టైటిల్ మార్చలేదు. మరి కార్మేని అంటే ఏంటో నాకు అర్థం తెలియదు. సెల్వం అంటే తమిళ పేరు, మనుషులకు పెట్టే పేరు. కార్మేని అంటే సినిమా చూశాక నాకు అనిపించింది కార్మేని అంటే ఇందులో హీరో కారు డ్రైవర్ కాబట్టి కార్మేని అంటే కారు డ్రైవర్ ఏమో, నాకైతే తెలియదు, మరి వేరే అర్థం ఉందేమో. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే 2 గంటల 20 నిమిషాల సినిమా. గంట ఫస్ట్ హాఫ్, గంట 20 నిమిషాలు సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్లో మన సముద్రకని మెయిన్, ఇంకా అతనే హీరో. ఇక అతను ఏదో విదేశాల్లో ఉన్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్లో అతను ఇండియాలో ఉన్నప్పుడు అతని ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, అంటే కొద్దిగా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కార్ డ్రైవర్గా ఉంటాడు. అతని ఓనర్గా మన గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టర్, అతని ఫ్యామిలీ ఇవన్నీ సెటప్ చేశారు. హీరో కూడా హ్యాపీగా ఉంటాడు తన ఫ్యామిలీతో, కొడుకుతో. ఏమంటే మా అందరికి ఉండే కష్టాలే, ప్రతి ఒక్కరికి ఉండే కష్టాలే, డబ్బు కష్టాలు ఉంటాయి ఇవన్నీ. నేను సినిమా అదే మొదటి 45 నిమిషాలు చూస్తున్నప్పుడు మనం కష్టాలు మర్చిపోవడానికి సినిమాకి వస్తే ఇక్కడ కూడా ఇవే కష్టాలు చూపిస్తున్నారు, డబ్బు సమస్యలు చూపిస్తున్నారు ఏంట్రా బాబు అనిపించింది. కానీ ఏమంటే ఎంటర్టైనింగ్గా ఉంది. అంటే ఇలాంటి సినిమాలు నేను ట్రైలర్ కూడా చూశాను కాబట్టి ఏదో జరుగుతుంది పెద్దది అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నా. అసలు 45 నిమిషాల తర్వాత సినిమాలో ఒక మంచి సీన్ పడింది. ఒకటి ఇన్సూరెన్స్ ఏజెంట్ సీను కార్లో జరుగుతుంది. ఆ సీన్ మాత్రం భలే ఫన్నీగా అనిపించింది నాకు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు ఒక 15 నిమిషాల పాటు సినిమా భలే అనిపించింది. చిన్న స్మైల్ ఉండింది నా ఫేస్లో. సో అలా ఫస్ట్ హాఫ్ ఎండ్ అయింది. బాగుంది, పర్లేదు, సెటప్ అంతా బాగుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఎస్పెషల్ సముద్రకనికి తనే డబ్బింగ్ చెప్పాడని కూడా. ఇలాంటిది ఇంతకుముందు ఒక సినిమా చేశాడు తెలుగు తమిళ, విమానం అనేసి. కొద్దిగా ఆఛాయలే కనపడ్డాయి ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా. బట్ ఓకే, ఫస్ట్ హాఫ్ చూసేసరికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. అందరూ న్యాచురల్ యాక్టింగ్. మరి తమిళ సినిమా అంటే మరి కొద్దిగా రా అండ్ రియలిస్టిక్గా ఉంటాయి, కానీ ఈ సినిమా కొద్దిగా అలా లేదు, కొద్దిగా పర్లేదు. మన తెలుగు వాళ్ళు కూడా చూడగలిగేలాగే ఉంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కొద్దిగా లెందీగా ఉంది. గంట 20 నిమిషాలు ఉంది, చాలా లెందీగా ఉంది. సెకండ్ హాఫ్లో ఇక హీరో అంటే ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి మనకు ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ చేశారు. అది సెకండ్ హాఫ్లో డ్రైవ్ చేశారు ఆ పాయింట్ని. హీరో ఇక అంచెలంచెలుగా ఎదుగుతున్నట్టు, అంటే ఎదగడం అంటే మరీ నరసింహ సినిమాలో రజనీకాంత్ లాగా ఎదగడం కాదు, న్యాచురల్గానే ఒక 5,000 10,000 ఇలా వేల చుట్టే తిరుగుతుంది సినిమా. అంటే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే. కొంతమందికి 100ల్లో, కొంతమందికి 1000ల్లో, కొంతమందికి లక్షల్లో, కొంతమందికి కోట్లల్లో. అంతే తేడా, ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే. సో అవన్నీ బాగా చూపించుకుంటూ వెళ్ళారు సెకండ్ హాఫ్లో. కానీ నేను వెయిట్ చేస్తున్నా, అంటే ఏదో ఉంటుంది సడన్గా ఏదో ఇస్తారు మనకి, ఇప్పుడు జరుగుతుంది అప్పుడు జరుగుతుంది అని టెన్షన్గా ప్రతి సీన్లో అలాగే చూస్తూ వచ్చాను నేను. మధ్యన మంచి ఫిలాసఫీ అంతా అందించుకుంటూ వెళ్ళారు. అలా గంటన్నర సినిమా వరకు ఎటువంటి ఏమంటారు డ్రమాటిక్, ఎటువంటి ఎమోషనల్, ఎటువంటి సినిమాటిక్ ఏం లేకుండా గంటన్నర పాటు ఆడుతూ పాడుతూ వెళ్ళింది సినిమా. గంటన్నర తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన సీను జరిగింది. అంటే మరీ బీభత్సమైన సీన్ కాదు, న్యాచురల్గా ఉండే సీనే కాబట్టి ఓకే. అది కూడా అక్కడి నుంచి ఇక సినిమా, ఇక హీరో పడుతున్న కష్టాలు, ఇక అంటే అంతవరకు గంటన్నర పాటు హీరో ఎంజాయ్ చేస్తూ మనల్ని ఎంజాయ్ చేయించిన హీరో, ఆ తర్వాత ఒక అరగంట పాటు అతని డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడం చూస్తాం మనము. మనకు కూడా భయం వేస్తుంది, మనం ఉంటే ఏంటి బాయ్ సిచ్యువేషన్. అంటే మనం ప్రతిరోజు మనము ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం కూడా చేస్తున్నది అదే, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆ 2 గంటల తర్వాత లాస్ట్ 20 నిమిషాలు కంక్లూడ్ చేశారు సినిమాని. కొద్దిగా మంచిగానే కంక్లూడ్ చేశారు. ఈ సినిమా చూస్తే అంటే జనరల్గా ఏముంది ప్రతి ఒక్కరికి డబ్బు కష్టాలు ఉంటాయి, అది పక్కన పెట్టేస్తే ఇప్పటికీ అంటే పుట్టిన ఊరిలో తల్లిదండ్రులతో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళు. అతను కొంతమంది చదువుల కోసమో ఉద్యోగాల కోసమో తల్లిదండ్రులను వదిలేయాల్సి ఉంటుంది, బయటకు వచ్చేస్తారు. బట్ అయినా కానీ పిల్లలతో ఉంటారు, అది కూడా ఓకే. కానీ కొంతమంది ఉంటారు, అంటే డబ్బు కోసమో మరి వాళ్ళు చేసిన పనుల కోసమో లేదా వాట్ ఎవర్ మే బి ద రీజన్, అందరినీ వదిలేసి ఒంటరిగా బతకాల్సి వస్తుంది డబ్బు కోసము. ఆ బతుకు మాత్రం దుర్భరమైన లైఫ్. అదే ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ అది. అంటే అలా అంటే మన ఆర్మీ వాళ్ళు మన ఫ్యామిలీని వదిలేసి బార్డర్లో ఉంటారంటే ఇంకా వాళ్ళది కూడా అలాంటిది మరి లైఫ్. ఇంకేం చేస్తాం, అది అంటే ఇప్పుడు ఇంకా ఏం చెప్పను కదా. నా విషయానికి వస్తే, అంటే నా విషయం కాదు, జనరల్గా మనుషులు ఒక మొదటి 20 ఏళ్ల పాటు హ్యాపీగా పేరెంట్స్తో ఉంటారు, చదువుకుంటారు చాలామంది. కానీ కొంతమందికి ఆ అదృష్టం కూడా ఉండదు. చదువుల కోసం ఊళ్ళలో ఉన్న వాళ్ళు పట్టణాలకు వచ్చి, సిటీలోకి వచ్చి హాస్టల్ ఉండాల్సి వస్తుంది, దూరంగా ఉంటారు పేరెంట్స్కి.
సో ఓకే 20 ఏళ్ళ తర్వాత 20 నుంచి 30 ఏళ్ళ పాటు ఫ్రెండ్స్తో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు చాలామంది 90%. ఆ తర్వాత 30 నుంచి 50 వరకు పిల్లలతో ఎంజాయ్ చేస్తారు. కొంతమందికి ఆ అదృష్టం కూడా ఉండదు. పిల్లలు తల్లిదండ్రులు అందరూ దూరంగా బతకాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి సినిమానే ఈ సినిమా. సో 50 ఏళ్ళ తర్వాత ఇక అంతే, ఏం చేయలేము. ఇంకా పేరెంట్స్తో కానీ పిల్లలతో కానీ ఉండరు, పిల్లలతో ఉండాల్సి వస్తుంది. ఆ అదృష్టం లేకపోతే ఒంటరిగా బతకాల్సి వస్తుంది. ఇవన్నీ కొన్ని దుర్భరమైన జీవితాలు. సో ఈ సినిమాలో చెప్పేది ఏంటంటే, ఉరుకుల పరుగులు ఆపి కొద్దిసేపు ఫ్యామిలీతో మన అనుకున్న వాళ్ళతో లైఫ్ ఎంజాయ్ చేయాలి అనేది ఈ సినిమా పాయింట్. అది లాస్ట్ 20 నిమిషాలు ఎస్టాబ్లిష్ చేశారు. సో నచ్చింది నాకు సినిమా, అయితే ఓకే అనిపించింది. సో చూడొచ్చు ఈ సినిమాని. ఏమంటే ఇంకా థియేటర్లో ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియదు కూడా ఈ సినిమా థియేటర్లో వచ్చిందని. కార్మేని సెల్వం పేరు గుర్తుపెట్టుకుంటే సముద్రకని హీరో. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓటీటీలో వస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఫ్యామిలీతో పాటు హ్యాపీగా భార్య భర్త అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు పిల్లలు అందరితో కలిసి హ్యాపీగా చూసేయచ్చు 2 గంటల 20 నిమిషాల పాటు. థియేటర్గా నేను రికమెండ్ చేయను, కానీ ఓటీటీకి వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దని. చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా. మంచిగా చెప్పకనే జీవిత పరమార్థం చెప్పే సినిమా ఈ కార్మేని సెల్వం. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. నైదర్ గుడ్ నార్ బ్యాడ్, నాట్ ఎ మస్ట్ వాచ్. అట్ ద సేమ్ టైం ఒకసారి చూసినా తప్పేం లేదు. సో గుర్తుపెట్టుకోండి, ఈ సముద్రకని హీరోగా వచ్చిన సినిమా. అందరూ యాక్టర్లు చాలా బాగా చేశారు, చాలా బాగా యాప్ట్గా ఉన్నా, చాలా బాగా న్యాచురల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. పాటలు గీటలు ఫైట్స్ విలన్ ఇలాంటివి ఏమీ ఉండదు. జస్ట్ న్యాచురల్ ఒక లైఫ్ చూసిన ఫీలింగు. ఆ లైఫ్లో మనం రిలేట్ అవుతాము. ఎస్పెషల్లీ ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పిన 15 నిమిషాలు ఎపిసోడ్ ఇంటర్వెల్ ముందు, అది మాత్రం హైలైట్ సినిమాకు. బాగుంది, ఒకసారి చూసేయచ్చు. ఓకే, బాయ్.